గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భగవద్భక్తులకు తెలుగు షీటీ ప్రేక్షకులందరికీ కూడా వారపార కార్యక్రమానికి స్వాగతం. 28 జూన్ 2026, 4 జూలై 2026 వరకు కన్యారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం కన్యారాశి వారికి గ్రహబలం కొద్దిగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆలోచనా శక్తి, ప్రణాళికబద్ధమైన పనితీరులో మంచి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సహనంతో ముందుకు సాగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు, లాభదాయక ఒప్పందాలు అనుకూలిస్తాయి. విదేశీ లేదా ఆన్లైన్ వ్యాపారాలకు మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. నిలిచిపోయేటువంటి ధనం తిరిగి చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులపై నియంత్రణ పాటిస్తే పొదుపు చేయగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం ఇది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. బంధువులతో ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి మిత్రులుగా అవుతారు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగానే కొనసాగుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. జీర్ణకోశ సంబంధిత సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించండి. యోగా, ధ్యానము మానసిక ప్రశాంతత మీకు ఇస్తాయి. ప్రతి బుధవారం రోజున శ్రీ మహాగణాధిపతిని, అదేవిధంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం శుభం. ప్రతిరోజు కూడా ఓం భం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించండి. పచ్చని పెసర్లు లేదా ఆకుపచ్చ వస్త్రాలను ఏదైనా దేవాలయంలో దానంగా ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణము చాలా శుభదాయకాన్ని ఇస్తుంది. గణపతికి అదేవిధంగా దుర్వగడ్డి సమర్పించి ప్రార్థించండి. ఈ వారము శుభ సూచనలు: శుభరంగు ఆకుపచ్చ, శుభ సంఖ్య 5, శుభరోజు బుధవారం. మొత్తంగా ఈ వారం కన్యారాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహావిష్ణు ఆరాధనతో పాటు బుధగ్రహ పరిహారాలు పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభం భూయా. శ్రీ గురుభ్యో